హే విన్నర్స్, వెల్కమ్ టు కోచ్ నరేంద్ర ఛానల్. ఈ వీడియోలో మనం క్లియర్గా ఒక బ్యూటిఫుల్ బుక్ గురించి మాట్లాడబోతున్నాము. అండ్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ ఇకిగాయ్, ద జాపనీస్ సీక్రెట్ టు అ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ మీరు సక్సెస్ఫుల్గా హ్యాపీగా లాంగ్ లైఫ్ని ఎలా జీవించాలి అనేది పూర్తిగా తెలుగులో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద గ్రేట్ బుక్. ఫ్రెండ్స్, ఈ పుస్తకం రాసింది హెక్టర్ గార్సియా అండ్ ఫ్రాన్సిస్ మిరాల్స్. సో దీన్ని 2016లో పబ్లిష్ చేశారు. ఇది ఒక బెస్ట్ సెల్లర్ అండ్ దీంట్లో మన జీవిత ఉద్దేశం ఎలా ఉండాలి, మనం జీవించడానికి ఒక కారణం ఉండాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇకిగాయ్ అనేది ఒక జాపనీస్ వర్డ్. దీని ద్వారా మనం లాంగ్ లైఫ్ని, హ్యాపీ లైఫ్ని అండ్ పీస్ఫుల్ లైఫ్ని ఎలా జీవించవచ్చో దీంట్లో తెలిపారు. సో రచయితలు ఒకినావా ద్వీపంలోని ఒగిమి గ్రామంలో ప్రపంచంలో అత్యధిక సెంటనేరియన్స్, అంటే ఇక్కడ ఉన్న చాలామంది 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి బ్లూ జోన్స్లో ఉన్న రహస్యాలను కలిపి ఈ బుక్లో వివరించారు. సో ఈ బుక్లో మనం టోటల్గా 9 చాప్టర్స్లో దీని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఇదంతా కూడా ఒకినావా ప్రజల అలవాట్లు ఏంటి, వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్పస్ ఏంటి, దీంట్లో ఇంతమంది 100 ఏళ్ళ పైన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చాలా డీటెయిల్గా రీసెర్చ్ చేశారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ రెసిలియన్స్ పవర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా మాట్లాడారు. సో నౌ ఇప్పుడు మనం ఈ చాప్టర్స్ని, ఈ ఇకిగాయ్ ప్రిన్సిపల్ని నేర్చుకోబోతున్నాం. సో మీరు రెడీగా ఉన్నారా? మరి రెడీ అని టైప్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నౌ ఫస్ట్ ఇకిగాయ్, ఇది ఒక రహస్య పదం. ఇక్కడ ఈ బుక్లోని రచయితలు టోక్యోలో వీళ్ళిద్దరూ కలిసి వెస్ట్రన్ సైకాలజీ, ముఖ్యంగా లోగోథెరపీ మరియు జాపనీస్ సంస్కృతితో ఆసక్తిలో వాళ్ళు ఒకినావా అనే సిటీకి వెళ్ళారు. ఒకినావాలో 100+ ఇయర్స్ ఉన్నవాళ్ళు, అంటే సెంటనేరియన్స్ అంటారు. వీళ్ళలో చాలామందికి ఎలాంటి డిసీజ్ లేవు, వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. వాళ్ళలో ఏముందని చూస్తే వాళ్ళందరూ ఇకిగాయ్ అనే కామన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నారు. ఇకిగాయ్ అంటే ప్రతిరోజు ఆనందంగా మరియు బిజీగా ఉండడం. అంటే ప్రతిరోజు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నిద్ర లేవడానికి వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంటుంది. సో పర్పస్తో రోజు ప్రారంభించడం వాళ్ళకు అలవాటు. సో ఒగిమి గ్రామస్తులలో వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడి ఈ రహస్యాలను తెలుసుకున్నారు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇకిగాయ్. వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉండే కళ, అంటే ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళు యంగ్గా ఎలా ఉంటున్నారు. ఇకిగాయ్ అంటే ఉదయం లేచేందుకు ఒక కారణం కావాలి. సో జాపనీస్ ఫిలాసఫీలో రిటైర్మెంట్ అనే భావనే లేదు. ప్రజలు తమ ప్యాషన్ను జీవితాంతం పర్స్యూ చేస్తారు. దీన్నే వాళ్ళు ఇకిగాయ్ అంటారు. అంటే దీంట్లో 4 సర్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ సర్కిల్ ఏంటి, మీకు ఇష్టమైనది, ప్యాషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్లో మీరు చూడండి, మీకు ఇష్టమైనది ఏంటి? మీకు టీచింగ్ ఇష్టం, సింగింగ్ ఇష్టం, లేదా డాన్సింగ్ ఇష్టం, అది మీకు ఇష్టమైంది. అది మీరు బాగా చేయగలరా చూడండి, దీన్నే వొకేషన్ అంటారు. ఫస్ట్ది ప్యాషన్ అయితే సెకండ్ది వొకేషన్, అంటే దీన్ని మీరు బాగా చేయగలరు, దీన్ని ఎంజాయ్ చేస్తుంటారు. థర్డ్ ఏంటంటే మిషన్. మిషన్ అంటే ప్రపంచానికి కూడా అది చాలా అవసరం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే దీనివల్ల మీకు డబ్బు వస్తుంది. అంటే మీరు చేసే పనిలో అది మీకు ఇష్టంగా ఉండాలి, అది మీరు బాగా చేయగలగాలి, మరియు ప్రపంచానికి అది అవసరపడాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అది మీకు డబ్బు కూడా ఇవ్వాలి. ఈ 4 ఎప్పుడైతే కలుస్తాయో దాన్నే మనం ఇకిగాయ్ అంటాము. సో మన జీవిత ఉద్దేశం ఎలా అంటే పర్పస్, ప్యాషన్, వొకేషన్ అండ్ మిషన్ అండ్ ప్రొఫెషన్, ఇవన్నీ కలుస్తాయో దాన్నే మనం ఇకిగాయ్ అంటాం. సో ఒకినావాలో జీవితాంతం కలిసి ఉండే వాళ్ళందరూ కూడా ఇదే కమ్యూనిటీ సపోర్ట్ వల్ల వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని వాళ్ళు జీవితాంతం చేస్తూ ఉంటారు. అంటే మన జీవితానికి ఒక పర్పస్ లేకపోతే జీవితం ఖాళీగా ఉంటుంది. యాక్టివ్ మైండ్ అండ్ బాడీ రెండు యవ్వనంగా ఉండాలి అంటే మనకు ఒక ఇకిగాయ్ ఉండాలి. సెకండ్ చాప్టర్ దీంట్లో మాట్లాడుతున్నారు ఏంటంటే యాంటీ ఏజింగ్ సీక్రెట్స్. సో చిన్న చిన్న విషయాలు మన దీర్ఘాయుష్కు దారితీస్తాయి. సో ఇక్కడ ఒకినావాలో ఉన్న చాలామంది వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తారు. ఏంటి ఆ ప్రిన్సిపల్స్? ఫస్ట్ ఏంటంటే యాక్టివ్ అండ్ అడాప్టబుల్ మైండ్. వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు అండ్ క్యూరియస్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అడాప్టబుల్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సెకండ్ ఏంటంటే యూత్ఫుల్ మైండ్. వాళ్ళు కొత్తవి నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు యూత్ఫుల్గా హెల్దీ లైఫ్ స్టైల్ని జీవిస్తుంటారు. స్ట్రెస్ని చాలా తక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా
మెడిటేషన్, బ్రీదింగ్, మైండ్ఫుల్నెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు. అండ్ స్ట్రెస్ చాలా తక్కువగా తీసుకుంటారు, అందువల్ల క్రానిక్ స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కువగా కూర్చోరు, వాళ్ళు చేసే పనులు ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా వాకింగ్, గార్డెనింగ్ చాలా ఎక్కువ మంది చేస్తుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మంచి నిద్ర, ఎందుకంటే మంచి నిద్రలో మన మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకా చూడాలంటే దే ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్, చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో, ఇమోషనల్ అవేర్నెస్తో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు తినే ఆహారం కూడా వాళ్ళు 80% నిండినంత వరకే తింటారు, తర్వాత 20% ఎంటీగా ఉంచుతారు. దీంట్లో ఎక్కువగా ఫుడ్ ప్లాంట్ బేస్డ్ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్, స్వీట్ పొటాటోస్, వెజిటబుల్స్ దీన్ని ఎక్కువగా తింటుంటారు. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ ఈటింగ్ని ప్రాక్టీస్ చేస్తారు. త్వరగా నిద్రపోవడం, వాకింగ్, వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారు. యాంటీ ఏజింగ్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే యాంటీ ఏజింగ్ సీక్రెట్స్ని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. తక్కువగా తినడము అండ్ మంచి ఎక్సర్సైజెస్, మంచి ఆహార అలవాట్లు మరియు కొత్తవి నేర్చుకోవడం వాళ్ళ మైండ్ని, బాడీని యాక్టివ్గా ఉంచుతున్నారు. థర్డ్ ఏంటంటే లోగోథెరపీ నుంచి ఇకిగై వరకు, అంటే ఉద్దేశం కనుగొని దాన్ని ఎలా మనం లాంగ్ లైఫ్కి తీసుకువెళ్ళొచ్చు. సో విక్టర్ ఫ్రాంకిల్ రాసిన లోగోథెరపీ జీవితంలో మీనింగ్ కనుక్కోవడం ద్వారా సఫరింగ్ని మనం ఎదుర్కొంటాం. సో పాస్ట్ పైన ఫోకస్ కాకుండా ఫ్యూచర్ పైన, మన పర్పస్ పైన మనం ఫోకస్ పెట్టాలి. సో ఫ్రాంకిల్ ఏం స్టడీ చేస్తారంటే మనుషులకు జీవించడానికి ఒక రీజన్ చాలా ఇంపార్టెంట్. ఇకిగై దానికి సమాధానం. సో ఇకిగై పర్పస్ డిస్కవరీ ఎలా చేయాలి? ఫస్ట్ మన ప్యాషన్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి, మన నీడ్స్ ఏంటి గురించి ఆలోచించండి. సమయంతో అడ్జస్ట్ చేయండి, దీన్ని రాయండి, క్లియర్గా రాయండి. మీకు దేన్ని సంతోషం ఇస్తుందో, ఏది సంతోషం ఇస్తుందో, దేన్ని మీరు బాగా చేయగలరో చూడండి. అండ్ మీరు ఏదైతే బాగా చేస్తారో ప్రపంచానికి మీరు ఏమి ఇవ్వగలరో అది కూడా చూడండి. వీటన్నింటినీ కలిపినప్పుడే ఇకిగై అనేది కనెక్ట్ అవుతుంది. సో ప్రతిదీ ఫ్లోలో ఉండాలి. పని మరియు ఖాళీ సమయాన్ని గ్రోత్కి మార్చడం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చేస్తున్న పనిలో యాక్టివ్గా ఉండడం, సమయాన్ని మర్చిపోవడం, ఆనందంగా ఉండడం అండ్ కంప్లీట్గా ఫ్లో స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేయడం. అంటే మనం చేస్తున్న పనిని ఫ్లో స్టేట్లో చేయాలి. సో ఫ్లో ఎలా పొందాలి మరి? దీని గురించి మనం మన గోల్స్ క్లియర్గా ఉంచుకోవాలి, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఛాలెంజెస్ని తీసుకుంటూ ఉండాలి, పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉండాలి. సో రొటీన్ టాస్క్ని కూడా ఎప్పుడైతే మనం డీప్ ఫోకస్తో చేస్తామో అప్పుడు మన ఇకిగై అనేది మనకు దొరుకుతుంది, అంటే దాంట్లో ఫ్లో స్టేట్ వచ్చేస్తాం. సో 5th చాప్టర్లో ఒగిమి అనే ఒక విలేజ్లో వాళ్ళందరూ అంత రెసిలియంట్గా ఎలా ఉన్నారు, ఆ కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకున్నారో అని చూశారు. సో ఒగిమి విలేజర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా కమ్యూనిటీలో ఉంటారు, అంటే జీవితాంతం కూడా వాళ్ళు కలిసి ఉంటారు. ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా ఒకరికొకరు సపోర్ట్ ఇస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా వాళ్ళు ఈజీగా బయటపడతారు. అందువల్లనే మన ఫ్యామిలీ, మన రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిలేషన్స్ మనకి సరిగ్గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలాంటి సక్సెస్నైనా మనం ఈజీగా పొందగలం. మరి మీరేం చేస్తున్నారు మీ లైఫ్లో ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు కావాల్సింది మీ ఫ్యామిలీ సపోర్ట్. సో అది మీకుందా? లేకుంటే దాన్ని ఇప్పుడే ఈ రోజు నుంచే ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ బ్లూ జోన్స్. ప్రపంచంలో అత్యధిక దీర్ఘాయువు ఉన్న ఎవరు అంటే అదే ఈ ఒకినావా ప్రజలు, సారిడినా, ఇకోరియా, లోమా, లిండా ఇలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారని చూస్తే వాళ్ళు బాడీని ఎక్కువగా మూమెంట్ చేస్తుంటారు, వాకింగ్. అండ్ వాళ్ళు 80% రూల్ అప్లై చేస్తారు, అంటే 80% ఫుడ్ తినడము అండ్ దట్ టు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడము. అండ్ వాళ్ళ యొక్క రిలేషన్స్, వాళ్ళు చాలా లవింగ్గా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంటారు, హెల్దీ హ్యాబిట్ని మెయింటైన్ చేస్తుంటారు. ఇదే వాళ్ళ యొక్క లాంగివిటీ యొక్క ఫార్ములా. సో ఎక్కువ కాలం జీవించడానికి మనం ఏం చేయాలి? తక్కువగా తినాలి. ఎందుకంటే వీళ్ళ ఎక్కువ ఆహారం ఏముంటుందంటే స్వీట్ పొటాటోస్, వెజిటబుల్స్, స్మాల్ ఫిష్, గ్రీన్ టీ, లో క్యాలరీస్, హై న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా తింటుంటారు. అండ్ మైండ్ఫుల్గా తింటుంటారు, స్లోగా తింటూ ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్లో ఉన్న బెస్ట్ హ్యాబిట్ ఏంటంటే జెంటల్ మూమెంట్స్. సో వాళ్ళు డైలీ వాకింగ్ని, గార్డెనింగ్ని, తైచీని, యోగాని ప్రాక్టీస్ చేస్తుంటారు. సో మనం మూమెంట్, మన బాడీ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకు సెపరేట్ వర్కౌట్ అంటూ ఏమీ ఉండదు, బట్ బాడీని ఎక్కువగా మూమెంట్ చేస్తుంటారు, గార్డెనింగ్లో బిజీగా ఉంటారు. సో ఇకిగై ప్రజలు చేసేది ఏంటంటే రెసిలియన్స్ని ఫాలో చేయడము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపర్ఫెక్షన్గా ఉన్నా సరే
దాన్ని ఒక బ్యూటిఫుల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేస్తుంటారు. చాలామంది పర్ఫెక్షన్ గురించి వెయిట్ చేస్తుంటారు, నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేను అని. బట్ ఇక్కడ ఒకినావా ప్రజలు వాళ్ళు చేసే పనిని పర్ఫెక్ట్గా లేకున్నా సరే, ఇంపర్ఫెక్ట్తో అయినా సరే చేసి వాళ్ళు ఆనందిస్తుంటారు, బికాస్ దే ఎంజాయ్ ద వర్క్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది సెంటెనియన్ చెప్పిన 10 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ యాక్టివ్గా ఉండండి, రిటైర్ కాకండి. ఎందుకంటే పనిని చేస్తూనే ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అండ్ ఫుడ్ తినేటప్పుడు స్లోగా ఫుడ్ తినండి. అండ్ పొట్టను పూర్తిగా నింపకండి. మంచి స్నేహితులతో ఎప్పుడు మీరు ఆనందంగా ఉండండి. మళ్ళీ మీ తదుపరి బర్త్డే వరకు మీరు మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి, ఎనర్జీగా ఉంచుకోవడానికి ప్రతిరోజు మీరు చేసే పనిని ఎంజాయ్మెంట్తో చేయండి. నవ్వుతూ ఉండండి, నేచర్తో కనెక్ట్ అవ్వండి, థ్యాంక్ యూ అని చెప్తూ ఉండండి, ప్రజెంట్ మూమెంట్లో జీవించండి. అండ్ ఇకిగైని ఫాలో అవ్వండి. ఇకిగైని ఫాలో అవ్వడం వల్ల మీకు పర్పస్, మీ హెల్తీ హ్యాబిట్స్, మీ కమ్యూనిటీ, మీకు అన్నీ బిల్డ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇలా డైలీ చిన్న చిన్న చేంజెస్ ద్వారా మన లైఫ్లో మనం అనుకున్న గోల్స్ని అచీవ్ చేయగలము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హ్యాపీగా ఉండగలం. సో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ దిస్ బుక్ కాల్డ్ యాజ్ ఇకిగై. మరి మీరందరూ ఇకిగైని ఫాలో చేసి మీ లైఫ్ని ఎలా లీడ్ చేయబోతున్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ వుడ్ లైక్ టు సీ. నెక్స్ట్ బుక్ ఏం కావాలనుకుంటున్నారో అది కూడా పెట్టండి. ఇకిగై లేదా సీక్రెట్, ఇలాంటి వండర్ఫుల్ బుక్స్ మన కోచ్ నరేంద్ర ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడే ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.